హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మనము ఏదైతే చామదుంప గురించి ఇది రెండో వీడియో అండి. అంటే అంతకుముందు మనం వీడియో అనేది చేసుకుందాము. దీనిలో భాగంగా మనము చామదుంపకి ప్రధానంగా కావాల్సిన వాతావరణం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చామదుంపకి తెలుగు రాష్ట్రాలు చామదుంప సాగుకి చాలా అనుకూలంగా ఉంటాయండి. మనకి ప్రధానంగా వేడి వాతావరణము, అలానే నీటి సౌకర్యం అనేది మనకి చామదుంపకు అనేది తప్పనిసరిగా ఉండాలండి. అలానే నేలలు కనుక చూస్తే మనకి ఉదయజని సూచిక 5.5 నుంచి 7% ఉండి నీటి వసతి కలిగి మురుగునీరు అనేది బయటకు పో సౌకర్యం కలిగిన నేలలు అనేది మనకి చామదుంప పంటకు అనుకూలంగా ఉంటాయండి. అలానే సేంద్రియ పదార్థం అధికంగా ఉండే నేలలో మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా మనకి కలదు. అలానే మనకి నాటే సమయం కనుక చూస్తే అంతకుముందే నేను చెప్పానండి. ఖరీఫ్లో మనకి ప్రధానంగా జూను జూలై మాసాలు, అలానే మనకి వేసవిలో మనకి ఫిబ్రవరి ఏప్రిల్ మాసాల్లో విత్తుకోవడానికి మనకి చామదుంప అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. మనకి ప్రధానంగా చామదుంపలో రకాలు ఉన్నాయండి. దీంట్లో భాగంగానే మనము చామదుంపకు సంబంధించి ఎలాంటి రకాలు ఏంది ఉన్నాయి అనేది మనం ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చామదుంప రకాలు కనుక చూస్తే మనకి శతముఖి అండి. ఇది ప్రధానంగా పంటకాలం వచ్చేసరికి 6 నుంచి 7 నెలలండి. నాటే దూరం వరుసకు 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలా మనము విత్తుకోవాలండి. ఇది దిగుబడి ఎకరాకు వచ్చేసరికి 8 టన్నుల దిగుబడి ఇస్తుంది. దుంపలు అనేది నిలువుగా ఉంటాయండి. ఎట్లా కాకుండా మనకి దుంపలు నిలువుగా ఉంటాయి. అలానే మనకి బాబుపురి అండి. దీని పంటకాలం వచ్చేసరికి మనకి 8 నెలలండి. నాటే దూరము వరుసకు 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు 45 సెంటీమీటర్లు ఉండేలా మనము ఈ యొక్క బాబుపురి యొక్క విత్తన రకాలు అనేది మనం విత్తుకోవాలండి. అలానే దిగుబడి ఇది ఒక ఎకరాకు 14 టన్నుల దిగుబడి అనేది ఇస్తుందండి. దుంపలు శాతముఖి అంటే రకం కంటే మనకి లావుగా ఉంటాయి. ప్రధానంగా మనకి ఇంత లావుగా మనకి దుంప అనేది ఉంటుందండి ఆ బాబుపురి అనేది. అయితే శాతముఖి అనేది మాత్రం మనకి సన్నగా లావుగా కాకుండా మనకి నిలువుగా సన్నగా ఉంటుందండి. అలానే మనకి కేసీఎస్ 3 అండి. ఈ కేసీఎస్ 3 యొక్క పంటకాలం వచ్చేసరికి మనకి 3 నెలలండి. ప్రధానంగా మనకి ఈ కేసీఎస్ అనేది నాటే దూరం వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు మధ్య మనం 30 సెంటీమీటర్లు ఉండేటట్టే మనం విత్తుకోవాలండి. దీని దిగుబడి ఒక ఎకరాకు వచ్చేసరికి 9.6 టన్నుల దిగుబడిని అనేది ఈ యొక్క కేసీఎస్ 3 అనేది ఇస్తుంది. అలానే మనకి RNCA 1 అండి. దీని పంటకాలం వచ్చేసరికి 6 నెలలండి. నాటే దూరము వరుసకు 45 సెంటీమీటర్లు, అలానే మొక్కకు మధ్య మనకి 30 సెంటీమీటర్లు ఉండేటట్టు మనం విత్తుకోవాలండి. దిగుబడి ఒక ఎకరాకు 8 టన్నుల దిగుబడిని అనేది ఈ RNCA 1 రకం అనేది మనకి ఇస్తుందండి. అలానే కోకో 1 అండి. పంటకాలం వచ్చేసరికి మనకి 5-6 నెలల్లోనే పంట అనేది వస్తుంది. దిగుబడి ఒక ఎకరాకు మనకి 12 నుంచి మనకి 15 టన్నుల దిగుబడి అనేది వస్తుందండి. దుంపలు గుండ్రంగా ఉండి మిగతా రకాల కంటే ఎక్కువ ధర పలుకుతుందండి. ప్రధానంగా మనకి ఈ యొక్క ఏదైతే కోవన్ను ఉంటుందో ఇది ప్రధానంగా దుంప అనేది మనకి లావుగా ఉంటుందండి. మనకి మిగతా రకాల కంటే ఈ దుంప అనేది మనకి అధిక దిగుబడిని అనేది, అలానే అధిక ధరను అనేది మనకి ప్రధానంగా ఇవ్వటం అనేది జరుగుతుందండి. అందుకని మనం రైతులు అనేవారు లాభసాటిగా ఉండేదాన్ని ఎంచుకొని మనము విత్తనాలు అనేది ప్రధానంగా ఈ యొక్క చేలు అనేది వేసుకోవటం అనేది జరుగుతుందండి. ఇది మనకి ప్రధానంగా ఏదైతే నేను చెప్పదలుచుకున్న అంశాలండి. ప్రధానంగా మనము చామదుంపకు కావాల్సిన వాతావరణము, అలానే నేలల గురించి, అలానే నాటే సమయం గురించి, అలానే రకాల గురించి మనము ఇవాళ చెప్పుకోవడం జరిగిందండి. ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే రైతు నేస్తాన్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.